కాళేశ్వరం మీద ఏళ్ల తరబడి రచ్చ, కడతన్నప్పటి నుంచి రచ్చ, కట్టడం ప్రారంభమైనప్పటి నుంచి రచ్చ, కట్టడం పూర్తయ్యాక రచ్చ, ఇంకా మిగిలిందన్నటువంటి పాయింట్కి తేల్చేలోపుగా దాంట్లో అవినీతి అంటూ విచారణ కమిషను ఆ వ్యవహారం నడుస్తుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి మాట చెప్పుకొచ్చింది. కాళేశ్వరం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పూర్తి చేయాల్సింది, పార్లమెంట్లో చెప్పుకొచ్చింది. అది పూర్తి చేయండి, దానికి అయ్యే ఖర్చు భరించుకోండి తెలంగాణ ప్రభుత్వం. అప్పుడు అలా అయ్యే ఖర్చు మీదన వడ్డీ కడతారు కదా మీరు బ్యాంకులకి, ఆ వడ్డీని మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం, అది పరిశీలిస్తాం అని చెప్పింది. ఇక్కడ ఆంధ్రాలో పోలవరానికేమో కాలువలు కట్టేశారు, ప్రాజెక్టు కట్టలేదు రాజశేఖర రెడ్డి టైంలో, ఎందుకంటే పర్మిషన్స్ రాలేదు అప్పటికి, అందుకని కాలువలు కట్టారు కానీ ప్రాజెక్టు ప్రారంభించలేదు. తెలంగాణలోనేమో ప్రాజెక్టు కట్టారు, కాలువలు కట్టలేదు. ఇది సమస్య అక్కడ కాళేశ్వరానికి సమస్య. అవి పూర్తయితే ప్రాజెక్టుగా పూర్తిగా అయినట్టే. అయితే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి అదేమి జరపనకపోవడంతో పాటుగా ఉట్టి దాని చుట్టూ రాజకీయం చేస్తూ బ్రతికేస్తుంది. అది సక్రమంగా పూర్తయితే 1 కోటి ఎకరాలకి నీళ్లు అన్నటువంటి కేసీఆర్ కళ సాకారం అవుతుంది. అతను ఓడిపోవడంతో ఎక్కడిదక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ హామీ తర్వాత చేస్తారంటే చెయ్యరు, ఎందుకంటే కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి.